నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీధర్ అన్న దుబాయ్. ఈరోజు బీరప్ప నాటక ప్రదర్శన అనేది జరిగింది. కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం వజ్జపల్లి గ్రామంలో బీరప్ప నాటక ప్రదర్శన చేయడం జరిగింది. ఇలాంటి నాటకాలు గ్రామంలో ప్రదర్శించడం వలన చిన్న కళను ప్రోత్సహించడం, వెనుకటి రోజులు గుర్తుకొస్తున్న మధుర జ్ఞాపకాలు కళలను ప్రోత్సహించడం వలన గ్రామంలో ప్రజల మధ్య స్నేహభావం, ఐక్యత పెరుగుతుంది. నాటకాల కళను ప్రదర్శించడం వల్ల యూత్ కథలలో ప్రాంతాల ద్వారా కష్టసుఖాలు, ఓర్పు, సహనం, ఆత్మవిశ్వాసం, కష్టసుఖాలను, బాధలను తట్టుకునే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మొత్తానికి గ్రామంలో మంచి పండగ వాతావరణం నెలకొంది. ఈ కథ విన్నవారికి, చూసిన వారికి మోక్షం కలుగుగాక. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీధర్ అన్న దుబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. బీరప్ప నాటక ప్రదర్శనకు స్టేజ్ ఇదేనట్టు ఒక్కొక్కరుగా కళాకారులందరూ మేకప్ వేసుకుంటున్నారు. ఒక్కసారి చూద్దాం. నిరంజనేల సమవారికి సమలక్ష గుల్రామంద నారాయణ మేము చల్లగానే నారాయణ సమలక్ష గుల్రామంద నారాయణ నేను చల్లగానే నారాయణ పుల్లున్న గుట్ట పైన నారాయణ నేను చెడియకుండా మేపేదవనా నారాయణ పుల్లున్న గుట్ట పైన నారాయణ నేను చెడియకుండా మేపేదవనా నారాయణ మంకాలి తమ్ముడనురా నారాయణ నేను మరి మంద మేపేదనురా నారాయణ మంకాలి తమ్ముడరా ఈ పుస్తమటలను అయితే తీసుకెళ్ళి ఎక్కడైతే నాటకం ప్రదర్శిస్తారో అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మన గణపతికి పూజ చేసిరు కదా ఆ గణపతి దగ్గర అక్కడ పక్కకు పెట్టేసి నాటక ప్రదర్శన అనేది చేసిరు అన్నట్టు.
ఈ పుస్తమట్టల్ని తీసుకెళ్ళి కథలో భాగంగా సురమాంబకు బ్రహ్మవీరునికి కళ్యాణం జరిపిస్తారు. తర్వాత లాస్ట్కు బీరప్పకు కామారాతికి కళ్యాణం జరిపిస్తారు. ఈ కథను ఇంత మంచిగా బోధించి నడిపించిన చంద్రరావు పంతులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు కళాకారులందరూ ఒక భక్తి గీతాన్ని ఆలకించి తర్వాత ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసిరు అన్నట్టు. ఇప్పుడు మనం బీరప్ప కథని తెలుసుకుందాం. కథలో ప్రధాన పాత్రధారి అయిన నలభూపతి రాజుకు చెల్లెలు సురమాంబ. సురమాంబకు పుట్టబోయే సంతానం వల్ల నలభూపతి రాజుకు ప్రాణగండం ఉందని ఋషులు చెప్తారు. చెల్లెలకు అష్ట కష్టాలు పెట్టి చెల్లెలకు పెళ్లి చేస్తే గుడ్డొన్నో కుంటొన్నో ఇచ్చి పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే పుట్టబోయే పిల్లలు కూడా అదే విధంగా పుడతారని పన్నాగం బందుతాడు నలభూపతి రాజు. ఆ పన్నాగం బంది చెల్లెలకు గుడ్డో నుంచి పెళ్లి చేస్తాడు. పెళ్లి అయిన కొన్ని రోజులకు సురమాంబకు బీరప్ప జన్మిస్తాడు. జన్మించిన విషయం నలభూపతి రాజుకు తెలిసి నలభూపతి రాజు ఏం చేస్తాడంటే భటులను దోలేసేసి ఆ బాలుని చంపమని ఆజ్ఞాపిస్తాడు. సాక్షాత్తు దైవస్వరూపుడైన ఆ బాలుని చంపడానికి వాళ్ళకు చేతులు రాక ఆ బాలుని ఒక మర్రి చెట్టు పైన కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అక్క మాంకాళి వస్తుంది. వచ్చి ఆ బీరప్పను చూసి నేను పెంచుకుంటాను ఎంతో ఇష్టంతో పెంచుకుంటుంది. అష్ట కష్టాలు పడి బీరప్పను పెంచి పెద్దవాణి చేస్తుంది. బీరప్ప గొర్రెలు కాసుకుంటూ కాలం వెళ్ళదీస్తుండగా బీరప్ప మాత్రం అడిగిన వారికి కాదనకుండా దాన ధర్మాలు చేసేవాడు. బీరప్ప అక్క మాంకాలకి గెలవకుండా పెళ్ళైతే చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత
బీరప్ప పూర్వకథ తెలుసుకొని మామ అయిన నలభూపతి రాజు గర్వమణచడానికి చంపేయడానికి వెళ్తే శివుడు ప్రత్యక్షమై చంపకుండా అడ్డుకుంటాడు. అప్పుడు నలభూపతి రాజు గర్వమణిగి తప్పు తెలుసుకొని ఆ చెల్లెలకు చేసిన కష్టమంతా గుర్తు తెచ్చుకొని బీరప్పపై కాళ్ళపై పడి క్షమించుమని కోరుకుంటాడు. అక్కడి నుండి బీరప్ప అక్కా మాంకాళి దగ్గరికి వచ్చేసరికి అక్కా మాంకాళి తమ్ముడి మీదున్న బాధతో శోకంతో అక్కా మాంకాళి శిలారూపం దాల్చుతుంది. అది చూసి బీరప్ప బాధతో ఏడ్చుకుంటూ అక్కను తలుచుకుంటూ అక్క మీదున్న ప్రేమతో బీరప్ప కూడా శిలారూపం దాలుస్తాడు. ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది. దుంకో గట్టిగా. మూడవ రోజు కార్యక్రమంలో బీరప్పకు కామారాధికి కళ్యాణం గురించి పుస్తమటలు తీసుకోవడానికి ఇప్పుడైతే మేమైతే బయలుదేరినాం.
ఈ కథని చూడ్డానికి వచ్చిన ప్రజలు ఉదయం 4 అవుతున్నా ఈ కథను అలానే వీక్షిస్తుర్రు. ఎందుకనంటే ఆ బీరప్పపై ఉన్న నమ్మకాన్ని, ఆ భక్తిని చాటుతుర్రు. నాకైతే ఈ దృశ్యం చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది. సెకండ్ ఇయర్ 9 నెంబర్లు వచ్చినాయి.
ఈ పాత్రలకు అనుగుణంగానే వీళ్ళు నాటకం అనేది ప్రదర్శన చేశారు. ఈ నాటకంలో బీరప్ప చుట్టూ తిరిగే పాత్రలు, సన్నివేశాలు, ఆ కళ్యాణంకు సంబంధించింది వాళ్ళ మామ పొగరు అణిచిన సన్నివేశాలు మాత్రమే కనబడతాయి. ఈ బీరప్ప కథ చెప్పడానికి చాలా ఉన్నా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికే నేను ట్రై చేసిన. ఈ కథలోని సారాంశం ఏమిటంటే, మంచిని పాటిస్తే మనుషులైన దేవుళ్ళుగా అవుతారు, చెడును అనుసరిస్తే గొప్పవాళ్ళైన చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జై బీరప్ప.